హాయ్ అందరికీ. ఈ చలికాలంలో అందరూ దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీని నివారణకు నేను ఒక టిప్ చెప్తాను. మోస్ట్లీ ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొంతమంది తెలియని వారు ఉంటారు కదా! వారి గురించి మాత్రమే ఈ టిప్ నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను తయారు చేయబోయే మిశ్రమము గొంతులో ఫ్లమ్ము, గొంతు నొప్పి, గొంతులో గరగర, జలుబు, దగ్గుతో బాధపడే వారికి తొందరగా ఉపశమనము కలగజేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే ఐటమ్స్ బాడీకి వెచ్చదనాన్ని ఇచ్చి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. ఈ మిశ్రమము చాలా ఘాటుగా ఉంటుంది. అయినా కూడా వేడివేడి అన్నంలో 2 స్పూన్లు వేసుకొని తినండి. కారంగా ఉందని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకుండా వేడివేడి అన్నంలో 2 స్పూన్లు వేసుకొని మినిమం 5 ముద్దలన్నా తిని చూడండి. 18 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరూ ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని ఒక వారం రోజుల పాటు తిని చూడండి. రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే ఐటమ్స్ బాడీని హీట్గా ఉండేటట్టు చేస్తాయి. కాకరకాయ చేదుగా ఉందని తినకుండా ఉండట్లేదు కదా! అలాగే ఇది ఘాటుగా ఉందని ఉండకుండా ఖచ్చితంగా 3 పూటల వారం రోజులు తిని ఈ టిప్ పాటించండి. మీకు తక్షణమే రిజల్ట్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమము ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. కావలసిన పదార్థాలు: శొంఠి, మిరియాలు, తగినంత ఉప్పు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర. మిశ్రమము ఎక్కువ కావాలనుకుంటే ఐటమ్స్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోండి. శొంఠి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవడమే బెటరు. ఈ ఐటమ్స్ని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆ బాండీలో ఈ ఐటమ్స్ని వేసేసుకొని దూరగా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేశాక ఇలా పొడిలా తయారవుతుంది. ఈ పొడిని మనము రోజు 3 పూటల వేడి అన్నంలో వేసుకొని తింటే తొందరగా ఉపశమనం లభిస్తుంది. సో మీరు తప్పకుండా రోజు తినండి. ఒక వారం రోజులు రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. నా టిప్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.